స్థానిక పిఎన్ కాలనీలో నివాసం ఉంటున్న జె లక్ష్మణ్ రావు గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్నారన్న విషయం తెలిసిందే. భార్య కూడా వికలాంగురాలని, ఇద్దరు చిన్నపిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని రాగోలుకు చెందిన జరుగుల రాజు అన్నారు. ఈరోజు బాధితుని కోరిక మేరకు కుమార్తెకు సైకిల్ బహుకరించామని, ఈ విషయం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్ ద్వారా తెలుసుకున్నానన్నారు. సుప్రజ మాట్లాడుతూ కుటుంబానికి సాయంగా 3 నెలలకు సరిపడి నిత్యావసర సరుకులు మొన్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ వారి ద్వారా అందజేశామని గుర్తు చేశారు. అలాగే కొంత నగదు కూడా నేరుగా బాధిత కుటుంబానికి అదే విధంగా చూస్తున్నారు అని దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలవాలన్నారు. దాతగా నగరంలోని కిమ్స్ వైద్యశాల దగ్గరలో గల శ్రీనివాస మెడికల్ ఫార్మసీ ఉద్యోగి జరుగుళ్ల రాజుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిత్య సేవకులు ఉర్లం శివతేజ, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్, రత్నాల, మహాలక్ష్మి, అల్లడ, నవీన్, మదర్స్ లవ్, సుప్రజ, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. లక్ష్మణ్ రావు అని చెప్పేసి నా శ్రీకాకుళం పిఎన్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకి లివర్ క్యాన్సర్ కారణంగా కొంతకాలంగా బాధపడుతున్నారు. మేమందరం కారణంగా ఆయనకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి, కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి మేము కొంచెం ధనరూపంగా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన కోరిక మేరకు వాళ్ళ పెద్ద బాబు గారికి సైకిల్ కావాలని చెప్పి ఆయన కోరారు కనుక తనకు కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలాగే అందరూ కూడా చాలామంది తనకి హెల్ప్ చేసి తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. నా పేరు సుప్రజ. నేను మదర్స్ లవ్ ఫౌండేషన్లో వాలంటీర్ని. అండ్ గత కొన్ని రోజులుగా లక్ష్మణ్ రావు గారు అనే లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్కి చాలా రకాలుగా మేము చేస్తున్న వీడియోస్ చూసి చాలామంది చాలా రకాలుగా సహాయపడ్డారు. అలాగే ఈరోజు రాజుగారు ఉమాశంకర్ చెప్పడంతో రాజుగారు అంటే లక్ష్మణ్ రావు గారి కోరిక మేరకు సైకిల్ని బహుకరించారు ఈ దేవి ప్రియాంకకి. వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు తనకి సైకిల్ కావాలని. సో థ్యాంక్ యూ రాజుగారు. అండ్ ఏంటంటే ఇలాగే చాలామంది ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఆదుకోవాలని కోరుకుంటాను.